హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా ఈరోజు ఉదయం కూర ఏమంటున్నారు అనుకుంటున్నారు? వంకాయ టమాటా కర్రీ. నిన్న చేపల పులుసు తిన్నాం కదా, ఈరోజు వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను అన్నమాట. చూస్తున్నారు, వంకాయ టమాటా కళాయి పెట్టాను. డేషా మార్చా, మళ్ళా ఆవాలు వేసాగు, జీలకర్ర వేస్తున్నాను. వేసామా? ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయినాయా? వంటలు అయినాయా? ఇక వంకాయలు కోసా. అమ్మ, కాస్త ఎల్లుల్లిపై చితక్కొట్టి వేసుకుందాం, బాగుంటుంది. అంటే అల్లం ఎల్లుల్లిపాయ వేయక్కర్లేదు, ఒట్టు ఎల్లుల్లిపాయ చితకొట్టి పప్పు తాలింపులో వేసుకుంటాం కదా, అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఆవాలు పేలుతున్నాయి చూసారు, టపటపా టపటపా అంటున్నాయి ఆవాలు. ఇక ఎల్లుల్లిపాయ ఇలా చితకొట్టుకోవాలి, ఎందుకంటే పేలుతుంది. ఇదిగో వేసాను ఎల్లుల్లిపాయ, కింద ఎక్కడ పడింది. ఎల్లుల్లిపాయ రోజు తినండి ఫ్రెండ్స్, మంచిది ఆరోగ్యానికి. ఇది పలసం దాకా కాస్త గమ్మున అయిపోతుంది. వేసామా పోపు? ఇదిగో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. వంకాయలు కొంచెమే ఉన్నాయి, అందుకని అన్నీ కలిపి వేసేసాను. వంకాయలు కొంచెమే ఉన్నాయి, 1/2 కేజీ కూడా ఉండవు, అందుకని అలాగా వేసిస్తాను అన్నమాట. మగ్గుతాయి, అన్నీ కలిపి మగ్గిపోతాయి. ఉప్పు వేసేస్తున్నాను, ఉప్పు వేసాను. ఉప్పు, పసుపు వేసేసుకుందాం, మగ్గుతుంది. వంకాయ కూర ఉట్టునే మగ్గిపోద్ది. ఓకే, అయిపోయింది. సరే, పక్కన రైస్ అయిపోయింది. అదిగో రైస్ కూడా అయిపోయింది. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. పువ్వులు ఎల్లుండా, రేపు కాక ఎల్లుండా వినాయక చవితి కదా, పువ్వులు గుచ్చటాలి, దండలై గుచ్చాలి. ఇంచుమించు మనిషి ఎన్ని దండలు గుచ్చుతాము, 100 దండలా గుచ్చిపిస్తుంది మా పువ్వులు ఆవిడ. అందుకనే ఇవాళ గమ్ముని వంట చేసేస్తున్నాను. గమ్మునేముందులేండి, ఆల్రెడీ 10 అయిపోయింది టైం. అందుకని వంట చేసేద్దాం, మనకు ఆ వర్క్ ఉంది కదా అని ఇంక దిగాను. మాకు గంజి తాగుదామని, గంజి తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది ఫ్రెండ్స్, నీరసంగా ఉంటుంది. అందుకని నాకు చాలా నిద్ర వస్తుంది. ట్యాబ్లెట్లు రాత్రి కాళ్ళు లాగుతుందని అంటే ట్యాబ్లెట్లు తెచ్చారు మా ఆయన గారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాం, బాగా నిద్రగా ఉంది. అయినా తప్పదు. చూసారా, రాగి బిందులో నీళ్ళు ఇలా ఉంటే ఇలా తాగితే మంచిది. ఎప్పుడు కూడా రాగి బిందు నీళ్ళు తాగండి ఉదయం పూట. వంటకు కూడా వాడచ్చు, ఎక్కువ వాడతా. ఎందుకంటే నాకు సెంటిమెంట్, 4 బిందులు ఎప్పుడు ఉంటాయి. 1 బింది 2 బిందులు వాడను, నాకు అదో సెంటిమెంట్. 1 బింది ఒంటరిగా పెట్టకూడదు అంటారు, అందుకని 4 బిందులు పెడతా. 3 కూడా పెట్టకూడదంట, అందుకని 4 బిందులు ఉంటాయి. అది 2 బుడ్డ బిందులు, 1 పెద్దది. వంటకి ఉండాలి, ఎంత ట్యాంకులో నీళ్ళున్నా ఎప్పుడు కూడా నీళ్ళు అంటూ ఉండాలి. అందుకని అలా పెట్టుకుంటాను అన్నమాట నేను. చూసారు ఎన్ని వంకాయలు వేసాము, ఇదిగో ఎంత కూర అవుతుంది. ఇది ఇంకా మగ్గేసరికి ఇంకా దగ్గరగా అయిపోతుంది. చూసారు, ఇదిగో వంకాయ కూర ఎంత అవ్వదండి, వంకాయ కూర ఒకటి. అయినా కాయగూరలు కూడా కూర ఎక్కువ అవ్వదు, కొంచెమే అవుతుంది. అదంతా కాయగూరలంతా నీరే కదండి, ఏముంటుంది.
ఆ నీరంతా ఇంకిపోతే కొంచెం కూర అవుతుంది అన్నమాట. చూసారు, ఇది పెద్ద పెద్ద ముక్కలు కోసాను అంటే ఇలా బాగుంటుందని. విజయవాడ వంకాయలు అయితే బాగుంటాయి, ఇలా పొడుగ్గా కోసుకొని ఎండ్రేలు కానీ పచ్చిరేలు కానీ ఎండ్రేలు కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. పండుగప్ప ఒకటి, అవి సావుడే చేపలు ఉంటాయి కదా అవి ఒకటి, వంకాయ కాంబినేషన్ ఏది వేసినా అదిరిపోద్ది. ఏమి ఇక్కడ ఇంటికి ఏమి రావట్లేదు. ఒకసారి పాలకొల్లు వెళ్ళాలి, పాలకొల్లు వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలి. ఎండి చేపలు పండుగప్ప అక్కడ బాగా అమ్ముతారు, అక్కడే తెచ్చుకోవాలి. చారు ఉంది, నిన్న కొంచెం చారు పెట్టాను, చారు ఉంది సరిపోద్ది. రైస్ అయిపోయింది, టిఫిన్ తినేసాను, ఇంకా కూర అయిపోతే మనం కొంచెం మేకప్ అవ్వచ్చు. మేకప్లు అంటే ఏం కాదులేండి, తలదూకొని డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. ఈరోజు పువ్వులు ఎక్కువ ఉంటాయి, ఎల్లుండి వినాయక చవితి కదా అని చేస్తున్నా. ఏంటి ఫ్రెండ్స్, అది రాత్రి కొంచెం ఉంటే పెట్టాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వీడియో